నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలోని వంకేశ్వరం గ్రామంలో చెంచు గిరిజనులకు పౌష్టికాహార పదార్థాలను పంపిణీ చేశారు. నాబార్డ్ రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో సాదా సీదాగా జరిగినప్పటికీ ఎంతో ప్రయోజనకరంగా నిలిచింది. గ్రామంలో నివసిస్తున్న చెంచు కుటుంబాలకు అవసరమైన పౌష్టికాహార వస్తువులను అందజేసి వారి ఆరోగ్యానికి తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలకు సరైన పౌష్టికాహారం అందించకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉందన్నారు. అలాంటి కుటుంబాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నాబార్డ్ రామ్కీ ఫౌండేషన్ తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం మరియు పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల ఆనంద్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. చెంచు గిరిజనులకు అందిస్తున్న ఈ సహాయం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే సమాజంలో మంచి మార్పు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జయలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్ స్వర్ణలత, చంద్రశేఖర్, జాల మల్లేష్, హరికృష్ణ, రాజేష్, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చెంచు కుటుంబాలు ఈ పౌష్టికాహార పదార్థాలను అందజేసిన నాబార్డ్ రామ్కీ ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు.